న్యూస్ ఛానల్ కి స్వాగతం. శాంతి దివ్యాంగుల ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి మహోత్సవం 2026 సందర్భంగా దివ్యాంగుల అవార్డుల ప్రదానోత్సవాన్ని రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఫౌండేషన్ ఫౌండర్ మరియు టీపీసీసీ వికలాంగుల విభాగ జాతీయ అధ్యక్షురాలు శాంతి రజని అధ్యక్షత వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సినీ నటి రాకిని మూతినేని, వీరయ్య వర్మ తదితరులు హాజరై దివ్యాంగుల ప్రతిభను అభినందించారు. ఈ సందర్భంగా దివ్యాంగ ప్రతిభావంతులకు ప్రత్యేక ప్రధాన పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన జానపద నృత్యాలు, కూచిపూడి, భరతనాట్యం ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శాంతి దివ్యాంగుల కౌంటర్ రజని అన్నారు. 2017 నుండి సామాజిక సేవలో చురుగ్గా ఉన్నాను. ఇప్పటి వరకు 54 జంటలు దివ్యాంగుల వివాహాలు జరిపించాను. ఎన్జిఓ సపోర్ట్ లేకుండా ఈ స్థాయికి రావడం గర్వకారణం. నేను జాతీయ స్థాయి చెస్ ప్లేయర్. ఇప్పటి వరకు 13 స్టేజ్ ప్రోగ్రాంలు నిర్వహించాను. మీడియా దివ్యాంగుల ప్రతిభను వెలుగులోకి తెచ్చినందుకు ధన్యవాదాలు. దివ్యాంగుల గృహ అవసరాలను గుర్తించి ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అందించాలని కోరుకుంటున్నాను. So I request please vacate the first row. Our guests are coming. Volunteers, please address the issue. We'll start the cultural program as usual. Thank you so much. నేను శ్రీమతి శ్రీగిరి రజని, శాంతి దివ్యాంగుల సంఘం ఫౌండర్, అలాగే టీపీసీసీ వికలాంగుల విభాగానికి జాతీయ అధ్యక్షురాలు. 2017 నుంచి నేను ఈ సోషల్ యాక్టివిటీ శాంతి దివ్యాంగుల సంఘం స్టార్ట్ చేశాను. ఇప్పటి వరకు దాదాపు 54 జంటలకి, దివ్యాంగ జంటలకి వివాహం జరిపించాను. ఎన్జిఓ సపోర్ట్ లేదు, ఇప్పుడు నేను ఇక్కడ లేనండి. ఇక్కడ ఇంకొకటి, నేను నేషనల్ లెవెల్లో చేసే ప్లేయర్ని కూడా. దాదాపు ఇప్పుడు 13 స్టేజ్ ప్రోగ్రామ్ చేశాను. మన ప్రెస్ మీడియా, ప్రింట్ మీడియా ఉన్న దివ్యాంగులకి కూడా స్పెషల్ కేటగిరీ కింద అవార్డ్స్ ఇచ్చాను. దివ్యాంగులకి వివాహ పరిచయ వేదికలు, ఎవ్రీ మంత్ ఒక సోషల్ యాక్టివిటీ ప్రోగ్రామ్. అలానే మన డిజేబుల్డ్ వాళ్ళకి, వివిధ రంగాల్లో ఉన్న ప్రతిభావంతులకి ఒక మంచి స్టేజ్ మీద అవార్డ్స్ ఇవ్వాలనే సదుద్దేశంతో ఇక్కడ నేను పిలిపించి మారుమూలలో ఉన్న దివ్యాంగులని ఒక స్టేజ్ మీద వాళ్ళకి ఒక గుర్తింపు ఇవ్వాలనే నా కాన్సెప్ట్తో వాళ్ళకి ప్రోగ్రాంలో నేను సన్మాన సత్కారం చేస్తున్నాను. అందులో భాగంగా ఎంతమంది స్టూడెంట్స్ పాల్గొంటున్నారు? ఇప్పుడు దాదాపు 8th యానివర్సరీ, యాక్చువల్లీ 8th యానివర్సరీ నా ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి ఈరోజు మహాశివరాత్రి సంబరాలు జరుపుకుంటున్నాము. అందులో భాగంగా కళాకారులు, విభిన్న ప్రతిభావంతులు, సామాన్యులు, ఎక్కడ వాళ్ళకి తేడా లేకుండా అందరిని ఒకటే సమానంగా స్టేజ్ మీద చూపించాలనేది నా ఆలోచన. అందులో భాగంగా ఇక్కడ మా వారు కూడా తను సపోర్ట్ చేయడంతో నాకు చాలా సంతోషంగా. చీఫ్ గెస్ట్ వచ్చేసి ఇప్పుడు మన ముత్తినేని వీరయ్య వర్మ గారు. తను మన డిజేబుల్డ్ టీపీసీసీ వికలాంగుల విభాగానికి చైర్మన్ గారు ముత్తినేని వీరయ్య వర్మ గారు. స్టూడెంట్స్ వచ్చేసి మొత్తం 8 గ్రూప్స్ ఉన్నాయి. అందులో మొత్తం స్టూడెంట్స్ వచ్చేసి దాదాపు 150 మెంబర్స్ మన కళాకారులు ఇప్పుడు నృత్య ప్రదర్శన చేపడుతున్నారు. మీకు స్పాన్సర్స్ వస్తే మీరు ఇంకా భవిష్యత్తులో ఇంకా చేయాలనుకుంటున్నారు కదా, మీ కాంటాక్ట్ నెంబర్ చెప్పండి మేడం. డెఫినెట్లీ అండి. యాక్చువల్లీ దివ్యాంగుల పరిచయ వేదిక అనేది ఎవరు కూడా ఏ సంఘాల నాయకులు ఇంతవరకు చేయలేదు. మొదటిసారి నా సొంత ఆలోచనతో డిజేబుల్ వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో దాంతో నాకు ఈ కొత్త ఆలోచన వచ్చింది. అందుకే నేను దివ్యాంగులకి వివాహ పరిచయ వేదికని 2019లో సికింద్రాబాద్ గ్రౌండ్లో, ఒక గవర్నమెంట్ గ్రౌండ్లో చేశాను. ఇప్పటి వరకు దాదాపు 13 టన్ చేశాను. అప్పుడు నాకు కరోనా వరకు నాకు చాలా సపోర్ట్ చేశానండి ఎన్జిఓస్ కూడా. కానీ లాక్డౌన్ తర్వాత అసలు ఎన్జిఓస్ కాదు కదా, మన స్వచ్ఛంద సంస్థలు కూడా నాకు ఎవరు కూడా సపోర్ట్ అనేది చాలా అడుగున పడిపోయింది. డిజేబుల్ వాళ్ళకి ఎవరు కూడా పట్టని సమక్షంలో చాలామంది ఇప్పుడు హాస్టల్లో పడి ఉన్నారు. పాపం వాళ్ళకి చాలా ఆర్థిక సమస్యలు ఉన్నాయి, పెళ్లి చేసుకోకుండా ఉన్నారు, ఉద్యోగాలు లేకుండా ఉన్నారు. సో నా వంతు కనీసం పెళ్ళిళ్ళైనా చేయాలని చెప్పే ఆలోచనతో ఉన్నాను. నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, స్వచ్ఛంద సంస్థలు ఎవరైనా ఉంటే నేను చేసేది జెన్యూన్ అనిపిస్తేనే మీరు వెరిఫై చేసి
నన్ను అప్రోచ్ అవ్వచ్చండి. నా కాంటాక్ట్ వచ్చేసి 9959583502. ఇది నాది 10 years నుంచి నా ఈ నంబర్ ఉంటుంది. మీకు ఎటువంటి దివ్యాంగులకి వాళ్ళ పెళ్ళిళ్ళ పరంగా కానీ, వాళ్ళకి ఎవ్రీ మంత్ ఏదైనా గ్రాసరీ రూపంలో కానీ, వీల్ చైరు, బ్యాటరీ సైకిల్స్ ఇలాంటివి ఏవైనా మీ సంస్థ నుంచి ఒకవేళ మీరు ఇవ్వాలని అనుకుంటే నాకు డైరెక్టర్ కాల్ చేయొచ్చండి. థ్యాంక్ యూ సో మచ్. 2020లో డిజేబుల్ అంటే ఫస్ట్ లాక్డౌన్ తర్వాత నేను ఒక్కొక్క పెళ్ళి ఒక్కొక్క స్టేజ్ మీద చేయలేదు ఇప్పటి వరకు. 3 కపుల్స్ 5 కపుల్స్ అయ్యాకనే వాళ్ళని గెట్ చేసి వాళ్ళని ఒకటే అంటే ఒక 1 year 6 months గ్యాప్ తీసుకొని వాళ్ళని పర్సనల్గా ఎంక్వైరీ చేసి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తాను నేను. సో ఆ సమక్షంలో నాకు ఒకసారి ఎన్జిఓ వాళ్ళ పేర్లు వద్దు నేను చెప్పలేను, నాకు ఫుడ్ పరంగా వాళ్ళని సపోర్ట్ అడిగితేను తీరా పెళ్ళి అయిపోయే వరకు కూడా నాకు ఆ ఎన్జిఓస్ కాల్ లిఫ్ట్ చేయకపోవడం, నాకు వాళ్ళు అప్రోచ్ అవ్వలేదు, కాల్ కూడా రెస్పాండ్ అవ్వలేదు. ఆ టైంలో నా బంగారం నేను బయట పెట్టి మరి ఆ పెళ్ళి దాటించాల్సి వచ్చిందండి. నేను కూడా లాక్డౌన్ తర్వాత చాలా ఫైనాన్షియల్గా ప్రాబ్లం అయ్యాను. ఇప్పుడు కూడా నేను సొంతంగా నేను ఏది చేసుకోకుండా నేను ఎన్జిఓస్ మీద డిపెండ్ అయ్యి కూడా చేయట్లేదు. నేను చేసేది నేను ఆన్లైన్ సర్వీస్ సెంటర్ చేస్తాను. ఇప్పుడు నేను ఒక జాబ్ చేసుకుంటున్నాను, మ్యారేజ్ బ్యూరో నడిపిస్తున్నాను, బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్ అంటే మున్సిపల్ నుంచి నేను ఒక సర్వే డ్యూటీ, ఓటర్ సర్వే డ్యూటీ ఈ జాబ్ చేసి ఇవన్నీ రకాల జాబ్స్ చేస్తూ నేను ఇంత పాకెట్ మనీ లాగా పక్కకు పెట్టి ఈ దివ్యాంగులకి నా వంతుగా నేను సహాయం చేసి ఈ కార్యక్రమాలు చేపట్టాను. గవర్నమెంట్ కూడా ఏదైనా సహాయం ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? యాక్చువల్లీ నా ఇప్పుడు డిజేబుల్ వాళ్ళకి నాకే పర్సనల్గా చెప్తున్నాను, చాలామంది ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, జాబ్ లేని వాళ్ళు ఉన్నారు, డిగ్రీలు పీజీ చేసిన వాళ్ళు, పిహెచ్డీ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో నేను చేసినది యాక్టివిటీ ఏదైనా ఎజెండా నన్ను ఇస్తే మాత్రం సపోర్ట్ చేయగలరు. అలానే గవర్నమెంట్ కూడా స్పందించి నాకు ఆర్థికంగా నాకు పర్సనల్ అంటే ఇప్పుడు నేను కూడా ఒక దివ్యాంగురాని కాబట్టి నాకు అడిగే స్వేచ్ఛ ఉంది. సో ఈ మీడియా ద్వారా నేను అది కూడా అడుగుతున్నాను. గవర్నమెంట్ నన్ను దృష్టికి తీసుకెళ్ళి ఎవరైనా నాకు సోదరి మిత్రులు ఎవరైనా సరే స్పందించి నాకు గవర్నమెంట్ నుంచి ఒక ఇల్లు కూడా నాకు ప్రసాదించాలని నేను కోరుకుంటున్నా. ఆ అద్దె ఇంట్లో నేను ఉండలేను, అసలు దాదాపు నాకు 10,000 దానికి అసలు ఖర్చు చాలా అవుతుంది. సో నేను ఇవన్నీ చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకోవాలంటే మా వల్ల అవ్వదు. ఈ జనరేషన్లో ఇద్దరు చేస్తేనే ఏదైనా అవుతుంది. మా హస్బెండ్ ఎంత ఒకరు చేసినా నా వల్ల కూడా నా వంతు నేను సపోర్ట్ చేయాలని చెప్పేసి నేను కూడా ఈ చిన్న చిన్న జాబ్స్ చేసుకుని చేస్తున్నాను. సో గవర్నమెంట్ కూడా స్పందించి మాకు కూడా ఆర్థిక సాయం చేయగలరని అనుకుంటున్నాను. స్టార్ట్. నా పేరు పుల్లాక్షయ. Okay. లక్ష్మీ నందిని గారి గురువు దగ్గర డాన్స్ నేర్చుకున్నాను. ఓకే నేను ముద్దుగారి యశోద డాన్స్ మీద పర్ఫామ్ చేశాను. ఓకే నేను 2 years అవుతుంది డాన్స్ నేర్చుకున్నాను. ఓకే. ఎలా అనిపించింది ఈరోజు మీరు పర్ఫామ్ చేస్తుంటే అందరూ చప్పట్లు కొట్టారు? అచ్చా, అవార్డు తీసుకోవడం లెజెండరీ చేతంగా, హౌ డూ ఫీల్ అబౌట్ దిస్? చాలా హ్యాపీగా ఉండే. Okay. అంటే లైక్ ఫస్ట్ టైం ఒక యాక్టర్ నుంచి అవార్డు తీసుకున్నాను. ఓకే. ఇప్పటివరకు మీ కెరీర్లో ఎన్ని అవార్డ్స్ తీసుకున్నారు, ఎన్ని మెడల్స్ తీసుకున్నారు? అంటే కౌంట్ చేయలేదు. ఓకే. అచ్చా, డాన్సెస్లో ఏమేమి నేర్చుకున్నారు మీరు? అంటే కూచిపూడి ఒకటే, భరతనాట్యం కొంచెం నేర్చుకున్నాను, Okay. వెస్టర్న్ వచ్చు. ఓకే. స్కూల్లో కూడా ఎప్పుడైనా పర్ఫామ్ చేశారా? చేశాను, ఒక 5 to 10 times చేశాను. ఓకే. ఇంకా మీ గురుగారు ఏ విధంగా ట్రైనింగ్ ఇస్తున్నారు, ఎలా సపోర్ట్ చేస్తున్నారు? అంటే లైక్ తను ఒక గురువు గారిలా కాకుండా ఒక సిస్టర్ లాగా చూసుకుంటుంది. Okay. లైక్ చాలా కేరింగ్ తీసుకుంటుంది. ఒకవేళ మమ్మీ వాళ్ళ పర్ఫార్మెన్స్కి రాకపోయినా కూడా నేను తనే దగ్గర నుండి కేర్ చేస్తాను. ఓకే. పేరెంట్స్ మీకు ఎలా ఎంకరేజ్ చేస్తారు, ఎలా సపోర్ట్? చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు. అంటే ఎప్పుడైనా పర్ఫార్మెన్స్ ఉంది అంటే వాళ్ళే దగ్గర నుండి చూసుకుంటాను. ఓకే. ఎప్పుడు వద్దన్నారు, ప్రతిసారి నన్ను ఎంకరేజ్ చేస్తూనే ఉంటాను. ఓకే. ఏ క్లాస్ చదువుతున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు? 9th. నేను 9th class చదువుతాను. Okay. హైదరాబాద్ శివరాంపల్లి. ఓకే. మీ డ్రీమ్ ఏంది, మీ కళ ఏంది, మీ అంబిషన్ ఏంది, మీ పెద్ద? IAS కావాలని ఉంది. వెరీ నైస్, సూపర్ సూపర్, వెరీ నైస్, విష్ యూ ఆల్ ది బెస్ట్. ఒక మదర్గా మీకు ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా ఉందండి. మా పాప ఇలా స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు, అందులో కూచిపూడిగా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ స్టేజ్ మీద ఇస్తుంది, అవార్డ్స్ అందుకుంటుంది. ఒక పేరెంట్గా నాకు చాలా హ్యాపీగా ఉందండి. పాపలో IAS లక్ష్యం 100% ఉంది, అంత టాలెంటెడ్ పాప. అయితే మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎంతవరకు ఉంటుంది? ఫుల్ సపోర్ట్, 100% మా సపోర్ట్ తనకేనండి. IASI మన సమాజానికి సేవ చేస్తుంది అంటే చాలా హ్యాపీ. మాది ఎప్పుడు ఎంకరేజ్ తనకు ఉంటుంది, మేము కోఆపరేట్ చేస్తూ ఉంటాం. Thank you, ఫుల్ thank you. సపోర్ట్ తనకు ఉంటుంది.
నా పేరు లక్ష్మీ ప్రజ్ఞిత, మా Okay. గురువు గారి పేరు గిరిజా గాయత్రి మేడం గారు. ఓకే ఈ రోజు నేను రవీంద్ర భారతిలో పర్ఫార్మెన్స్ ఇచ్చాను. ఓకే అండ్ నా పర్ఫార్మెన్స్ వచ్చేసి దీపాలతో ఇంకా రింగ్తో పర్ఫార్మెన్స్ చేశాను. ఓకే భరత వేదమున అనే సాంగ్కి. ఓకే ఈ రోజు జరిగిన దానికి చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇట్లాంటి ఆపర్చునిటీ వస్తుంది ఇక్కడ అని నేను ఎప్పుడు ఊహించలేదు. Okay. అండ్ థ్యాంక్ యూ ఎవరైతే ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు. ఓకే ఈరోజు ఈ గొప్ప వేదిక మీద మీరు లెజెండరీ చేతుల మీద అవార్డు తీసుకున్నారు, మీకు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది నాకు. రజనీ మేడం చేతుల మీదుగా నేను తీసుకున్నాను ఇది. ఓకే అండ్ మేడం కూడా చెప్పారు నాకు చాలా మంచి ఫ్యూచర్ ఉందని. Yes. అండ్ చాలా ఆనందంగా ఉంది ఈ రోజు నాకు. థ్యాంక్ యూ సో మీ మచ్. డ్రీమ్ ఏంది? మీరు పెద్దగా ఏమి వాడుతున్నారు? మీ కళ అదే ఏంది? ఒక క్లాసికల్ డాన్సర్ గా ఒక మంచిగా పేరు పొందాలనుకుంటున్నాను. ఓకే మీ కోఆపరేషన్ ఎలా ఉంది మీకు? పేరెంట్స్తో మీకు ఎలా ఎంకరేజ్ మా చేస్తారు? అమ్మగారే నా గురువు. ఎస్ మొదటి మా అమ్మగారే నా గురువు. Okay. తర్వాత గిరిజా గాయత్రి మేడం గారు. Okay. తనే నన్ను కొత్త క్రియేటివిటీగా ఇంకా భరతనాట్యంలో ఇంకా కొత్తగా ఏం చేయాలో అవన్నీ చెప్తూ ఉంటుంది. ఓకే అండ్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. థ్యాంక్ యూ ఉన్నామా? ఎస్ 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 నమస్కారం సార్. మేము ఈరోజు ఈ దివ్యాంగుల ప్రోగ్రామ్ దానికి మేము వచ్చి ఇలా అవార్డు తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. Okay. మేము ఈ ప్రోగ్రామ్ గురించి బాన్స్వాడ నుంచి వచ్చాము. Okay. చాలా ఇంత పెద్ద ప్రోగ్రామ్కి మేము అంటే ఇంత పెద్ద స్టేజీలో ఇలా వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. Okay. చాలా ఈ ప్రోగ్రామ్ నిర్వహించిన కార్యకర్తలందరికీ ధన్యవాదాలు. ఓకే ఎలా అనిపించింది మీరు? చాలా బాగా అనిపించింది. మీ డాక్టర్తో పాటు మీరు కూడా కలిసి అవార్డు తీసుకోవడం ఒక మదర్గా? అవును, మా పిల్లలతోని వీళ్ళు Yes. మా స్టూడెంట్స్. ఓకే 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 మా స్టూడెంట్స్ తోని మా పాపతోని కలిసి ఇలా Okay. తీసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఓకే మేడం, మీరు గురుగా ఈరోజు మీ ద్వారా ఎంతమంది స్టూడెంట్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది? ఎందుకంటే మేము ఒక విపంచి సంస్కృతి సమాఖ్య అని మాదొక స్కూల్ ఉంది. Okay. దాంట్లో దాదాపుగా 30 మెంబర్స్ వరకు స్టూడెంట్స్ ఉంటారు. Okay. కానీ ఇంకా వివిధ కారణాల వల్ల మేము ముగ్గురిని తీసుకొని వచ్చాము. ఓకే ఇలా మా పిల్లల్ని ఇలా పెద్ద స్టేజ్ మీదకి తీసుకురావడం ఫస్ట్ టైం. Okay. చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మా పిల్లలు ఇలా పెద్ద స్టేజ్ల మీద చేయాలని కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. చిన్నప్పుడు చేయాలనుకున్న కళ అది మాకు అప్పుడు పెద్దగా ఇంత టెక్నాలజీ లేదు కాబట్టి అప్పుడు నెరవేరలేదు. ఇట్లా మా పిల్లలతో చేయించడం చాలా హ్యాపీగా ఉంది. ఓకే థ్యాంక్ యూ మేడం. నా పేరు తనిష్క, మా గురువు గారి పేరు మంజులత. ఓకే ఏ పాట మీద మీరు డ్యాన్స్ చేశారు? శివోహం. ఓకే ఎన్ని సాంగ్స్ మీద మీరు పర్ఫార్మెన్స్ చేశారు? ఫస్ట్ టైం సెకండ్ టైం 2 టైమ్స్ చేసిన. ఓకే ఎలా అనిపించింది ఈరోజు? చాలా బాగా. అచ్చా ఏమేమి నేర్పించారు గురుగారు? సాంగ్స్ నేర్పించారు, ఇంకా కూచిపూడి, భరతనాట్యం. భరతనాట్యం. ఓకే ఏ క్లాస్ అవుతున్నారు? ఎక్కడి నుంచి వచ్చారు? సార్కి పిలవండి, సార్ వచ్చారు కదా. చెప్పండి పాప మీ పేరు? ఐందవి. ఏ క్లాస్ అవుతున్నారు మీరు? యూకేజీ. ఓకే మీరు ఏం చేశారు ఇక్కడ పర్ఫార్మెన్స్? ఏం చేయలేదా? ఏం పర్ఫార్మెన్స్ చేయలేదా? ఏమేమి నేర్చుకున్నారు మీరు? అచ్చా ఇంకా మీరు ఏమేమి నేర్చుకున్నారు? డ్యాన్స్తో పాటు వేరే ఆర్ట్స్ ఏమేమి నేర్చుకున్నారు? ఓన్లీ డాన్స్. ఓన్లీ డ్యాన్స్ అంటే డ్రాయింగ్, పెయింటింగ్, ఆర్ట్స్. డ్రాయింగ్. ఓకే చెప్పండి ఏమేమి నేర్చుకున్నారు? ఆర్ట్స్, డ్రాయింగ్, కరాటే, సైక్లింగ్, పెయింటింగ్. డ్రాయింగ్ నేర్చుకున్నారు. ఓకే ఏ క్లాస్ చదువుతున్నారు? ఎక్కడి నుంచి వచ్చారు? 4th క్లాస్ కార్వాన్. ఓకే ఈరోజు ఈ వేదిక మీద మీరు అవార్డు తీసుకున్నారు, చాలా లెజెండరీ చేతి మీద, మీకు ఎలా అనిపించింది? మంచిగా. ఓకే ఇంకా మీ గురుగారు మీకు ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు, ఎలా నేర్పిస్తున్నారు? ఓకే ఓకే మీ కళ ఏంది? మీ డ్రీమ్ ఏంది? మీ పెద్దయ్యాక ఏమి అవ్వాలని? మంచిగా డాన్స్ చేయాలి. వెరీ నైస్. ఓకే ఇంకా మీ పేరెంట్స్ ఏమంటారు? మీకు ఎలా ఎంకరేజ్ చేస్తారు? మంచిగా. ఓకే ఇంకా చెప్పండి ఎన్ని పాటల మీద డాన్స్ చేశారు? 2 సాంగ్స్, 1 సాంగ్? 2 సాంగ్స్. ఏవేవి? 4. ఓకే అవి ఏవేవి సాంగ్స్ చెప్పండి. మూషిక వాయిన సాంగ్స్ పేరు చెప్పండి. ఏ పాట మీద డాన్స్? గణేష్ ది రెజ్యూమ్ డాన్స్. ఓకే కృష్ణుడిది భజరే నందగోపాల హరే. చెప్పండి ఏం గుర్తుంది? పాటల పేరు చెప్పు. ఒక పాట పేరు చెప్పండి. భజరే నందగోపాల హరే, రెజ్యూమ్ డాన్స్ గణేశుడిది అని మీద కాదు గ్రౌండ్ లో చేసినాం. ఓకే ఇక్కడ ఈ స్టేజ్ రెజ్యూమ్ డాన్స్. సార్ మీకు యాజ్ ఎ ఫాదర్ మీకు ఎలా అనిపించింది పాప గారు ఇంత అద్భుతంగా పర్ఫార్మెన్స్ చాలా మంచిగా అనిపించింది. ఓకే ఈ రంగంలో ఇంకా ముందుకు తీసుకెళ్తారా పాపకి? కంపల్సరీ ఏమైనా ఇట్లా డాన్స్ చేస్తుంటే కంపల్సరీ ఇంకా ముందు తీసుకుంటాం. ఓకే స్టడీస్లో కాకుండా స్పోర్ట్స్లో, ఓకే డాన్స్లో కూడా ఇస్తాం. ఓకే ఈ అవకాశం ఇచ్చిన ఈ సంస్థకి, ఆర్గనైజర్కి, రజనీ మేడంకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? చాలా థ్యాంక్స్, చాలా అంటే చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఇలాంటి ప్రోత్సాహం చేయడం
చాలా గొప్పతనం. ఓకే. ఇలా చైల్డ్లని ఎంకరేజ్ చేసి వాళ్ళని ఇంకా ముందు పంపడం చాలా గొప్పతనం. ఇలాంటి ప్రెజెంటేషన్ రావాలంటే అదృష్టం ఉండాలి. Yes. అది ఆమె లక్కీ దట్ షీ ఇస్ మై డాటర్. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా పూలు, అక్షం, శ్రీనివాస్, సౌమ్య, బాలరాజ్ కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డ్స్ అందుకున్నారని తెలిపారు.